అరే సలే రేవంత్ అని తొడగొట్టిండు మల్లారెడ్డి. అంటే రేవంత్ రెడ్డి గారేమో మల్లారెడ్డి గారి దగ్గరికి పోతారు, దావతులు ఉంటే ఫంక్షన్లు ఉంటాయి, మల్లారెడ్డి గారు పోతారు, ఈయన మాట్లాడతాడు, మల్లారెడ్డి మాట్లాడతాడు, మేము ఎన్ని అనుకున్నా మేము అన్నదమ్ములము అని అంటాడు. ఏందో ఆ ఈక్వేషన్ ఏందో ఎట్ట సెట్ అవుతుందో మరి, అవన్నీ ఎట్లా మర్చిపోతారో ఏమో తెలియదు. కానీ ఇప్పటికి కూడా గ్రౌండ్ లా కార్యకర్తలు ఉంటారు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, లేకపోతే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, లేకపోతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనుకో, వాట్ ఎవర్ ఇట్ బి, ట్రయాంగిల్ లా ఓ కార్యకర్త ఇంకో కార్యకర్తకు సంబంధించినటువంటి నాయకుడిని అంటే ఈ ఇద్దరు కార్యకర్తలు గల్లా గల్లా పట్టుకొని జైలు దాకా పోయేస్తారు. వీళ్ళు తూ అనుకొని ఏమన్నా ఉంచుకొని ముఖం మీద లండబోను మాటలు ఎంత దరిద్రంగానైనా అనుకోని, కానీ వీళ్ళు మళ్ళా కలిసిపోతారు. ఆ సమైక్యత, ఆ సామరస్యత, ఆ రాజకీయ నేర్పు ఓర్పు కార్యకర్తల్లో కూడా రావాలి. ఆ రోజు ఖచ్చితంగా మీరు కూడా నాయకులు అవుతారు. ఇట్లా అంటే షా నేను విడమర్చి చెప్పట్లేను, ఇవన్నీ వదిలేసుకోవాలి. షా ఇంకా లా కూడా అనకూడదు. బట్ ఏంది అని అంటే అట్లా అయిపోయినాయి రాజకీయాలు, అట్లా తయారు చేసారు. ఈయన తొడలు దిప్పుడు, మిసాలు దిప్పుడు, తొడలు గట్టిగా ఇంత వాసిటట్టు తొడలను పల్ల కొట్టుకున్నాడు, ఇవన్నీ చేసుకొని అలా అంతా ఒకటే. మళ్ళా ఎండ్ ఆఫ్ ద డే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీ వాళ్ళు ఎంత నీచంగా విమర్శించుకుంటారు అంటే అంత నీచంగా విమర్శించుకుంటారు. మళ్ళీ తెల్లారితో కలిసిపోతారు. మళ్ళీ దీనికోసం ఒక రాజకీయ నానుడి, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆడాల్సిన ఆట ఆడతాడు, సంపాదించాల్సినంత సంపాదిస్తారు. వీళ్ళ తరం, వీళ్ళకి వచ్చే తరం, ఆ వచ్చే తరం లేదన్నా అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు కదా, అటేడు కాదు, అటు 70 తరాలు ఇటు 70 తరాలు తిని కూసోని బతికే అంత సంపాదిస్తాడు ఒక్కసారి రాజకీయ నాయకుడు. ఓ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మినిస్టర్ అయితే, ఇక ముఖ్యమంత్రి అయితే ఇక లెక్కలేదు. ఇక అవి 170 తరాలు తినొచ్చు, అంతగానో సంపాదించి పెడతారు. ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి.